స్తోత్రం. ఈ వాక్కులోండి నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని మరి నాయన మీ పిల్లలందరూ వచ్చారు ప్రభువా, మీకు స్తోత్రం. ఇంకొంతమంది పిల్లలున్నారు. ఈరోజు ప్రత్యేకంగా కుటుంబంతో నాయన నీ బిడ్డలుంటే చర్చి అంతా సంతోషంగా ఉంటారు ప్రభువా. ఇంకా ఇటువంటి కుటుంబాలు ఉండయి తండ్రి. మరి సోమరాజు గారు కానీ ఇంకా నాయన రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారిని కూడా తీసుకురండి ప్రభువా. ఇక్కడ దేవోరా ఉంది, రూతమ్మ గారు ఉన్నారు, ఇంకా ఆయన కొంతమంది ప్రభు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి బిడ్డలు కూడా రక్షించబడ్డారు, అరుణ సుజాత కానీ ఇంకా నీ బిడ్డలు నాయన తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన, దర్శించండి, దీవించండి ప్రభా. వెనక్కి వెళ్ళిన కుటుంబాలు కూడా ఉన్నారు, వారిని కూడా తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం సన్నిధిలో. ఇంకా మరింత మంది కలుసుకోవటానికి నెహమి గారి కుటుంబం కానీ ప్రభువా, ఇంకొంతమంది కలుసుకుంటే అన్ని కుటుంబాలుగా వస్తే మందిరంలో సంతోషము, ఆనందము, ఆశీర్వాదం ఉంటుంది. మేము కూడా చెప్పాలన్న సంతోషము, ఉత్సాహంతో నాయన నీ మాటలను బట్టి మరి మరింత ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది తండ్రి. ఈ శుభదినాన మరి నాయన ఈ మట్టల ఆదివారం రోజున మరి మేము నిన్ను స్తుతించడానికి, ప్రార్థించడానికి, నీ సాక్ష్యం వినటానికి, మరి గొప్ప కార్యాలు మీరు చూడటానికి చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నీ మాటల చేత మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె ఆమె దేవునికి స్తోత్రం. మంచిది. మరి వాక్య భాగంలోనికి వెళదాం. మనము ఈరోజు మట్లాదివారం అదైందా చూద్దామా. జకర్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకర్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ఇది ప్రవచనము. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది అనటానికి నిర్వచనం మీకు చెప్తాను. జకర్య గ్రంథం 9:9 తీసారా? ఒకసారి తీసి చూడండి అందరూ. సియోను నివాసులారా అమ్మా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎన్ని పేర్లు ఉండి ప్రభుకి? సియోను నివాసులారా, మనల్నే దేవుని పిల్లలారా బహుగా సంతోషించుడి కదా. బహుగా ఏం చేయాలంట? సంతోషం. యెరూషలేము నివాసులారా, యెరూషలేము అంటే చర్చిలో ఉన్న నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేనికోసం వస్తున్నాడు? నిన్ను రక్షించడానికి వస్తున్నాడు. నీకు తన రక్షణ మార్గాన్ని తెలియజేయడానికి వస్తున్నాడు. చూద్దామా, చూడండి. మత్తయి సువార్త 21:16. ఇక్కడ మీరు ఈ చాప్టర్లు అంతా చూస్తే 4 చాప్టర్లో యేసుప్రభు గురించి స్పష్టంగా రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనిస్తే 21 అధ్యాయం మొదటి నుండి 17వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి. యేసుప్రభు వారు కట్టబడిన గాడిదను విప్పి తోడుకొచ్చి బేతగానే ప్రాంతంలో గాడిద ఉంటే దాన్ని విప్పి తోడుకొచ్చి దారి పొడుగున చీరలు పరిచి ఖర్జూరపు మట్టలు వేసి యూదుల రాజా జయము, రాజులకు రాజా జయము, నిద్రపోతున్న అమ్మ జయము, హల్లెలూయా. మా అమ్మకి నీరసం వచ్చి నిద్రపోయింది, పర్లేదు, హల్లెలూయా. ఏమనుకోండి మధ్య మధ్యలో అటువంటి కదా వస్తుంటే కదా. ఇక్కడ 16వ వచనం చదువుకుందాం. వీరు వినుచున్నారని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తుతుల మూలం సిద్ధింపచేసేదను అను మాట మీరెన్నడూ చదవలేదని వారితో చెప్పి హల్లెలూయా. ఏ పిల్లలంట? ఇంకొకసారి చూద్దామా. బాలురు అంటే నడుస్తారు కదా. అగో మన రిత్విక లాగా కదా. మన చర్చిలో ఒక ఆయన ఎప్పుడు నడిచేవాడు, ఇప్పుడు వెళ్ళి వాళ్ళ సొంత చర్చిలో నడుస్తున్నాడు కదా. సంతోషం. ఆయన ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. హల్లెలూయా. ఆయన చూసిన వాళ్ళకి సంతోషం ఉండకపోవచ్చు, కానీ ఆయనకి ఎప్పుడు సంతోషమే. హల్లెలూయా. ఆయన సంతోషంగా ఉంటాడు ఎప్పుడు కదా. బాలుర యొక్కయు చంటి పిల్లలు అంటే సంకనెత్తుకునేవాళ్ళు, సంకలో ఉండేవాళ్ళు చంటి పిల్లలు కదా. మా ఇంటి పక్కన ఉంటారు, మీ ఇంట్లో ఉంటారు, అటువంటి వాళ్ళు చంటి పిల్లలను చూసి ఏడుస్తామా, నవ్వుతామా? పోనీ వాళ్ళు మనల్ని చూసి ఏడుతారా, నవ్వుతారా?
రెండు చెప్పాలి మీరు. ఒక్కొక్కరిని చూస్తే క్యార్ అంటారు, ఒకరిని చూస్తే నిన్న మా ఇంటి పక్కనోడిని ఆడికి 9వ నెల వచ్చింది. దారా రేపు పొద్దున్నే సాంబార్ పెట్టాలి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తామంటే వాడు ఎగురుకుంటూ వచ్చేసాడు. వాళ్ళమ్మ తీసుకెళ్ళి ఫ్రెష్ చేసి తీసుకొస్తే సంతకి తీసుకెళ్ళి మార్కెట్కి తీసుకెళ్తే వాడు ఆనందానికి ఆదులేదు. ఆడు మమ్మల్ని చూసి ఎగిరినట్టు ఆ మార్కెట్లో అందరినీ చూసి ఎగురుతున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన ఎత్తుకుంటూ ఉండారు, పక్కన సంకన వేసుకొని మాకు కూరగాయలు ఎత్తా ఉండారు. హల్లెలూయా. ఆడి వల్ల నాకు నిన్న 2 క్యారెట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లల్ని కదా యేసు ప్రభు వారు ఎత్తుకొని వారిని ఏం చేశారంట? ఆశీర్వదించాడు. హల్లెలూయా. మీ పిల్లల్ని మీరు కూడా ఏం చేస్తున్నారు? చెప్పండి. మీరు కూడా మీ పిల్లల్ని ఏం చేస్తున్నారు? చెప్పండి. ఏం చేస్తున్నారు? మీరు చెప్పండి. మా అమ్మ మా నాన్న మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని చెప్తారా? చూద్దాంలే, ఎప్పుడో ఒకటి చెప్దాంలే అన్నట్టు. హల్లెలూయా. పిల్లల్ని ఆశీర్వదించాలి. మన పిల్లల్ని మనమే ఆశీర్వదించకపోతే పక్కనోడికి ఏం పని కదా? యేసు ప్రభు ఎత్తుకొని ఏం చేసంట? ఆశీర్వదించాలి. మన పక్క వాళ్ళని ఆశీర్వదిస్తాం కదా, మన పిల్లలను కూడా ఆశీర్వదించి. చూడండి, చంటి బాలుల యొక్కయు చంటి పిల్ల యొక్కయు నోట స్తుతుల మూలను సిద్ధింప చేస్తున్నాం అను మాట మీరు ఎన్నడూ చదవలేని వారితో. అంటే ఇప్పుడు మన పిల్లలకి మనం ఏం నేర్పించాలి? స్తుతులు నేర్పించాలి, స్తోత్రాలు, ఆరాధన. అది మీరు మన యూట్యూబ్ ఛానల్ కొడితే రానగానే రిత్విక్ అని ఏం పాటలు వచ్చంటే ఏదో ఒకటి పాడేస్తాను మైకించుకొని 2 పాటలు పాడేసిందామా. హల్లెలూయా. ఏమంటే నేను గ్రూప్లో కూడా పెట్టాను. పోయిన వారం కూడా ఒక పాట పాడిపించా, చిన్న గొర్రె పిల్లని. ఆ గొర్రె పిల్ల ఎట్టాగా నడుచుకుంటా పాడింది 2 లైన్లు. హల్లెలూయా. నేర్పించాలి. నేర్పిస్తే ఏం చేస్తారు? నేర్చుకుంటారు. అర్థమైందా? నేర్పించాలంటే చర్చిలో కాదు, ఇక్కడ తీసుకొచ్చి పాడు అనబాకండి, టైం అంతా అయిపోద్ది. ఇంటికాడ నేర్పించి సచిన్ సెంచరీ కొట్టాలంటే ఎక్కడ చేయాలి ప్రాక్టీసు? ఇంటికాడ చేయాలి, గ్రౌండ్లో చేయకూడదు. గ్రౌండ్లో చేస్తే అంతా అవుట్ అయిపోతాడు కదా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మత్తయి సువార్త ప్రకారం ఏంటంటే మన పిల్లలకి మనం ఏం చేయాలమ్మా? స్తుతులు నేర్పించాలి, స్తోత్రం చేయటం నేర్పించాలి, పాఠం నేర్పించాలి. ఈ మధ్యన చూసారా, మనము దేవుని వాక్యము భయభక్తులతో చదువుకుంటాము అని ముసుకేసుకున్న పాప నోరు తిరగకుండా ఏదేదో చెప్తుంది. హల్లెలూయా. వాళ్ళ నాన్న చెప్పు అన్నాడు. ఏమవుతుంది చెప్పండి? యెహోవా నా కాపాడి కదా ఎట్టగొట్ట చెప్తుంది. హల్లెలూయా. మీకు కూడా రాలేదని ఫీల్ అవ్వద్దు. మీరు ఏది చెప్పినా మన పరమ తండ్రి సంతోషిస్తాడు. హల్లెలూయా. నాకు రాలంటే ఎప్పటికి నీ దగ్గరికి అది రాదు, నువ్వు నేర్చుకోవటమే. నేర్చుకోవాలంటే 2 మానేయాలి. ఒకటి ఏంటి? సిగ్గుపడతాం. రాత్రి మా అమ్మమ్మ ఈ 30 రోజులు ఒక్కరిని అవలా ప్రార్థన చేసిద్దాం కదా. మా అమ్మమ్మ రాత్రి విజ్ఞాపన చేపిస్తా వాళ్ళ అన్న ఆమోస్ గారికి ప్రార్థన విజ్ఞాపనతో నవ్వొచ్చేస్తుంది. మరి ఎందుకు నవ్వు వస్తుంది నాకు తెలియదు. పోనీ ఆయన నవ్వాడంటారు ఒక రకం, ఏమో కూడా నవ్వుతుంది. హల్లెలూయా. అటు చేసి 9 పైన చేశారు ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇంకొక వచనం చదువుదాం. మార్కు సువార్త 11:17. 11:17 4 మాటలు ఇవ్వండి. ఇది 3వ మాట. ఇంకా నేను 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను, టైం అవుతుంది. మార్కు 11:17. ఎవరు చదువుతున్నా బాగలేదు. మన ప్రియా కూడా బాగా చదువమ్మా, గట్టిగా చదువు. 11:17 మార్కు. మరియు అంతేనా? అదేనా? చదవమ్మా. 2 కలిపి ఉండే కదా, కలిపి చదివే. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉండలేదా? అయితే మీరు దాన్ని దొంగల గృహగా చేసి తిరిగి. హల్లెలూయా. ఏమైపోయిందంట? ప్రార్థన మందిరం దొంగల గృహ. వ్యాపారం అక్కడే, అన్ని పనులు అక్కడే, పాడు పనులు అక్కడే. మందిరాన్ని ఏం చేశారంట? దొంగలు దోసుకుని గృహగా చేసేసారు కదా. కొన్ని చర్చిల్లో కొంతమంది ఆ చర్చిలో వచ్చే కానుకల్ని దొంగతనంగా తినేసేవాడు కూడా ఉంటారు. హల్లెలూయా. ఉంటారు అనుకోండి, అంతే, మీరు కాదు. మరి మమ్మల్ని అన్నాడు పాస్ట్ అనుకోబాకండి. కొన్ని చర్చిల్లో
అర్థమైందా? అందుకని యేసుప్రభుకి ఇట్ట ఉండకూడదు. నా మందిరము సమస్త అన్ని జనులకు ఏ మందిరం అంట? ప్రార్థనా మందిరం. అన్యులంటే దేవుని ఎరగని వారందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునే మందిరమే ప్రార్థనా మందిరం కదా. అందుకని బైబిల్ అంటుంది, నా మందిరంలో వారిని ఆనందింప చేసేదను. సంతోషంగా ఉండటానికి ఆ మందిరానికి రావాలి, ఆనందంగా ఉండటానికి మందిరానికి రావాలి, ఆరోగ్యంగా ఉండటానికి మందిరానికి రావాలి, ఆశీర్వాదించబడటానికి మందిరానికి రావాలి, దీవించబడటానికి మందిరానికి రావాలి. వచ్చి అడగాలి, ప్రభువా నన్ను దీవించని, హల్లెలూయా, నన్ను ఆశీర్వదించు నాయన, నా బలహీనతలు తొలగించు నాయన. ఇప్పుడు మనం గుడికి వెళ్ళేవాళ్ళం, పూర్వం మొక్కొని టెంకాయ కొట్టి కడ్డీలు పెట్టి సాంబ్రాణి వేసేవాళ్ళం కదా, ఏదో ఒకటి కోరుకునేవాళ్ళం కదా. మీరు వచ్చినప్పుడు కూడా వారంలో, ప్రభువా నాకు ఈ పని ఉంది నాయన, నువ్వు చేసి పెట్టు, హల్లెలూయా, నేను వచ్చే వారం సాక్ష్యం చెప్తానని నేను నిలబెట్టినప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడైనా మొక్కో, లేదు ముగింపు ప్రార్థనలైనా మొక్కో, లేదు నువ్వు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయేటప్పుడు ప్రార్థన చేసుకున్న మొక్కొని వెళితే దేవుడు నీ కార్యం సఫలం చేస్తాడు, హల్లెలూయా. ఎందుకంటే ఇది సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం. ఓకేనా? రండి 4వ మాటలోనికి వచ్చేయండి. లూకా సువార్త 19:20 19:40 19:40 ఉందా? 19:40 ఆయన వారిని చూచి, ఇంకొంచెం పైకి వెళ్ళామా, ఎక్కడికి వెళ్తామంటే 38, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములో మహిమ ఉండునుగాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దం. ఏ శబ్దం చేశారంట? ఏ శబ్దం అంట? నోటితోనే మహాశబ్దం చేస్తే మైకులు ఉండే, మైకులు ఉండే, ప్యాడ్లు ఉండే, ఇంకెంత శబ్దం చేయాలి మనం? మన శబ్దం చేస్తే పక్కన కూడా ఆపమంటలేదు కదా. వాళ్ళు నోటితో అరిస్తే ఏం జరిగింది ఒకసారి చూద్దామా. మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపు మన ఆయనతో, యేసుప్రభుని స్తుతిస్తుంటే, యేసుప్రభు మన యూదుల రాజాని ఊరేగిస్తుంటే గాడిద మీద ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు వీళ్ళు, యేసుప్రభువా బోధకుడా వాళ్ళని గమ్మునే ఉండమని రాదు, ఏదో గమ్మునే పోవచ్చుగా, రోడ్డు అంటే అరుచుకుంటా పోపోతేనే. ఆలోచన చేయండి, మనం చూస్తుంటాం రేపు ఎండాకాలం జాతరలో గమ్మునే పోతారా? ఏం చేస్తారు? దేశంలో ఉన్న వాళ్ళందరిని పిలిచి కదా, కొట్టి 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 చెవులు రంధ్రాలు వరిపోయేటట్టు, డోలు పగిలిపోయి, డ్రమ్ములు పగిలిపోయి, తలకాయలు బాగా కొట్టుకునేంతవరకు చేస్తారుగా. ఎవరన్నా ఆపమంటారా వాళ్ళని? వీళ్ళు ఏం చేయట్లా, కేవలం అరుతున్నాడు, యోధుల రాజా ఓ సన్న. వీళ్ళు గుర్తు రావట్లేదమ్మా పిల్లలకే. హల్లెలూయా, దావీదు తనయా ఓ సన్న, యోధుల రాజా ఓ సన్న, ఏ సన్న లేదా, ఏదో ఒకటి పెట్టండి. అట్లా వీళ్ళు అరుతుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీ శిష్యుల్ని గద్దించు గమ్మునే కదా. అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పాడు చూడండి, ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరికనే ఉన్న ఎడల ఈ రాళ్ళు కేకలని మీతో చెప్పుచున్నాను, హల్లెలూయా. ఇప్పుడు మనం మందిరానికి వచ్చి గమ్మునే ఉన్నాం అనుకో, ఏం కేకలేస్తాయంట? గోడలో ఉన్న రాళ్ళు కేకలేస్తాయి. దేవుడు అనుకుంటే ఆ రాళ్లతో కూడా కేకలేపించగలడు, హల్లెలూయా. కనుక దయచేసి గమ్మునే ఉండకూడదు. వచ్చింది హల్లెలూయా అంటే హల్లెలూయా అంటే, స్తోత్రం అంటే స్తోత్రం, ఆమెన్ అంటే ఆమెన్, అంతేనా? అంతేనా కదా. ఏదో ఒకటి అనాలి. అంగన్వాడీ టీచర్ దగ్గరికి మీ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి మాటలు వస్తాయా? రావు. గుద్దు పెట్టింది అదే ఏమంటాడా? ఆయమ్మ ఏమిచ్చింది? గుద్దు పెట్టింది గుడ్డు అంటాడా? ఇంకా కొన్ని పదాలు వాడతారు పల్లెటూరులో, అవి మీకు తెలుసు, మీ పిల్లలు చెప్పుంటారు, మీరు వినుంటారు, హల్లెలూయా కదా. అంతే కదా. అది గమ్మునే ఉండడు కదా. ఆయమ్మ ఏమిచ్చిందంటే గుద్దు పెట్టింది అంటాడు. అట్టగా మనకు కూడా ఏదో నత్తో సుత్తో ఏదోటి మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలా?
చెప్పేయాలంటే రెండు ఉండకూడదు. ఏమి ఉండకూడదు? నీకు సిగ్గు లేదుగా. చెప్పారు నాకు, సిగ్గు లేదు, మేము సిగ్గు లేకుండా పాడతామని చెప్పారు. హల్లెలూయా కదా. మనం సిగ్గు పడకూడదు మందిరంలో. ఎందుకంటే మన మందిరం, మన చర్చి, మన పాస్టర్, మన ఇల్లు. హల్లెలూయా. మీ ఇంట్లో మీరు సిగ్గుపడతారా? పాడరు కదా. సిగ్గు లేకుండా ఉంటారు. మందిరంలో కూడా అట్టాగే ఉండాలి. హల్లెలూయా. యాకోబు గారు భోంచేయపోయినా ఏం చేస్తాడు ఆయన? రసం కావాలా, సాంబార్ కావాలా, రైస్ కావాలా కదా. ఆయన తినకపోయినా వేసుకోమ్మా, నువ్వు వేసుకుంటేనే బాగుంటుంది, నువ్వు తింటే ఇంకా బాగుంటుంది. ఆయన చెప్పే మాటలకి ఏం చేస్తారు వీళ్ళు? నవ్వుతా తింటారు. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కో టాలెంట్. ఎవరు తక్కువ కాదు. గమనించండి దేవుడి బిడ్డలారా. అలాగా ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క పని కోసం వాడుకుంటారు. అర్థమైందా? మనం గమ్మునే ఉంటే ఎవరు కేకలేస్తారంట? ఇప్పుడు ఎవరి దగ్గర స్టార్ట్ అయింది అరుపులు? ఎవరు స్టార్ట్ చేయాలి కేకలో? ఈ లోపల మర్చిపోయి ఉంటాం మనం. చిన్నపిల్లమా? ఎవరు? పిల్లకాయలా? చిన్ని పిల్లోళ్ళ? పిల్లోళ్ళేనా? బాలులు కేకలు, వాళ్ళ శబ్దాలు చాలా బాగుంటాయి. హల్లెలూయా. బాగుంటాయి బాగోవా? కదా. అందుకని వాళ్ళతో మనం నీ అమ్మను, నీ అక్కను ఈ నేర్పిస్తాం. ఏసయ్యాను, అల్లెలయ్యాను, స్తోత్రం అను ఈ రావు కదా. అది తెల్లారి ఇక పెద్ద ఎదిగిన తర్వాత ఏమని పిలుస్తాడు? మే రామ్మే. ఎవరు నేర్పించారు? మా ఇంటికి వచ్చినోడిని, వాడు ఉన్నాడుగా బొడ్డోడు, మమ్మల్ని చూస్తే ఒక రకంగా అంటాడు, నా కూతురుని చూస్తే అక్క, ఆడంతే ఉన్నాడు, అక్క హాయ్ అంటాడు. నా కూతురుని చూడంగానే ఆడుండదు, ఆ పిసికే. ఆయన చూస్తే ఏమి ఎత్తుకోదని వాడు ఐస్ చేయటం కోసం వాడిని ఎత్తుకోవాలని వాడికి వచ్చే టాలెంట్ హాయ్, వాడికి వచ్చి రాని పదాలు. నేను అనుకున్నాను, వీడికే ఇంత టాలెంట్ ఉంటే మరి మనం కూడా వాడాలిగా కొద్దిగా. రండి, చివరి మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. యోహాను సువార్త 12:19 ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 12:19 చదువుతారా? కావున అమ్మమ్మ ఏదో మింగేసినట్టుండవు. ఎవరాళ్ళు? పరిచర్య చదువు ప్రియమ్మ, చెప్పమ్మా. ఎవరమ్మాళ్ళు? పరిచయులు. పరిచయులు అంటే పరిచయం అమ్మసలు వాళ్ళకి. వాళ్ళే నిన్ను పరిచయం చేసుకుని కార్యక్రమాలను జరగొట్టేస్తారు. వాళ్ళే పరిచయులు. ఒకనితో ఒకడు పీటర్ గారు సౌండ్ పెంచారు, కొద్దిగా గట్టిగా పెంచండి, చదువుదాం. మన ప్రయత్నములు నిష్ప్రయోజనమైపోయెను. చూడుడి, ఇదిగో లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోచున్నదని చెప్పిరి. మీరు చప్పట్లు కొడితే ఏ ప్రయత్నాలంట? ఏ ప్రయత్నాలు చేశారు వాళ్ళు? ఏయ్ అరాబాక, గమనట్లేవా? సైలెంట్గా చేసుకోలేవా? ఇదో ప్రయత్నం, అంతే కదా. అంతేగా. మీ పిల్లలు కూడా పాడాలా? మీ పిల్లలు కూడా చర్చికి పిల్లలాంటికి మీరు వెళ్తే ఇదో ప్రయత్నం. ఇంకా అందరు వెళ్ళాలా చర్చికి? ఒకళ్ళు వెళ్తే చాలదా? ఇంటెళ్ళ పాచి వెళ్ళాలా? ఇదో ప్రయత్నం. ఇంకా చేసేవన్నీ మీరు అసలు ఏం చెప్పట్లా, నాతోనే చెప్పేస్తున్నారు. చెప్పండి. ఇంకా ఈరోజు నాకు బాగలేదులే, చెప్పండి. ఎన్ని ప్రయత్నాలు చేశారు తెలుసా పరిచయులు? మీరు పాడకూడదు, ఆరాధించకూడదు, స్తుతికి వెళ్ళకూడదు, అసలు గాడిదనే చెప్పకూడదు. కట్టబడిన గాడిద అంటే ఎవరో? గాడిద ఎవరండి? మీకు ఇంకో భాషలో చెప్పాలి. తప్పు చేసిన పూర్వం ఏం చేసేవాళ్ళు కదా. యేసుప్రభు తప్పు చేయలా, మనం తప్పు చేసిన దానికి ఆయన గాడిద మీద. కట్టబడిన గాడిద మనమే. మన కట్లు ఇప్పాడు కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నాం. ఇంకా కొన్ని కొర్రలు కట్టేసే ఉంటాయి ఇంటికాడ. మీ అక్కో, మీ చెల్లో, మీ అమ్మో, మీ నాన్నో, నీ కొడుకో, నీ కూతురు ఏం చేసి వచ్చావు? నువ్వు కట్టేసి వచ్చావు. ఆటలను ఇప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పి తోడుకొచ్చావు అనుకో, ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చట? కొట్లాడుకోవచ్చా?
ఏదో ఒకటి చెప్పండి, ఏం చేయొచ్చు? అరుసుకోవచ్చు. ఎంతసేపు కూర్చుంటావు, పద ఇంటికి వెళ్దాం, చర్చికి వస్తే అతుక్కుపోతాం. ఏంటట? అతుక్కుపోతాం అంటారు కదా కొంతమంది కదా. నన్ను ఒక ఆయన అన్నాడు, కుటుంబం అంతా ఒక చోటకు వచ్చామనుకో వెళ్ళొచ్చులే అనిపిద్దంట. అది భార్య వచ్చి భర్త రాలేదనుకో, ఏం చేస్తుందో ఫోన్ చేద్దాం, ఇదో తలనొప్పి, వెళ్ళిపోతే మనసు ఒక చోట పాట పాడతాం, మనసంతా నీ కోసమే మది నిండా నీ రూపమే. ఫ్యామిలీ ప్యాక్ ఉంటే రూపం ఎక్కడ ఉంది? యేసుప్రభుదే. పాట పాడతాం. ఫ్యామిలీ ప్యాక్ ఏమో హృదయంలో ఉంటుంది. భార్య పిల్లలు ఏం చేస్తున్నారు, స్వామి ఏం తేవాలి, ఎట్ట చేయాలి, ఇదో ప్యాకు. హల్లెలూయా. కుదురుగా తిరిగి శుభ్రంగా కాలేజీకి వెళ్ళి హ్యాపీగా తిరిగేవాడికి మెడకలో తిరగరాయి గట్టి ఓ భార్యను కట్టేసి బిడ్డలను కనేసి వాళ్ళని పెంచలేక రకరకాల రూపాలు వచ్చేస్తాయి మగవాళ్ళకి. ఏమీ అర్థం కాదు భార్యలకి, చెప్పినా అర్థం కాదు, చూపించినా అర్థం కాదు. హల్లెలూయా. వీళ్ళు కూడా అంటారు, మీకోసం మేము సర్వం అప్పగించేసి మా రూపమే మారిపోయింది, నీ బిడ్డలే నీ పిల్లలే నీకోే కన్నాం, నువ్వే పెంచాలి, నువ్వే సావరా ఒక మాటలు అంటారు. హల్లెలూయా. కన్నప్పుడు తెలవదా పెంచాలని? హల్లెలూయా. అందుకని భార్యని ఏం చేశాడని దేనికి ఇచ్చాడంట? సాకారం. ఏ కారం అబ్బా? ఏకారి సహా ఏకారి అంటే ఏం చేస్తే తలనొప్పి వచ్చింది, జెండుబో రాయమనం అనుకో, నా వల్ల నీకు ఇప్పుడు తలనొప్పి తగ్గిందా పెరిగిందా? ఏ కారం? కారమా? కారం సహకారా? అర్థమైందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేనేమంటే చిన్న చిన్నవి లోపాలు అనేవి ఇంత పెద్ద ఏమి కొట్లాడుకొని ఇడిపోయేంత పెద్దలు ఏమీ ఉండవు, చిన్నవే. అర్థం కాక అర్థం చేసుకోక అంతే. అర్థమైందా? ఎప్పుడు వాళ్ళ దగ్గర వచ్చే డైలాగ్, ఎప్పుడు మేమే, మీకు రాదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని కోరికలు ఉంటాయి ఆడవాళ్ళకి, చిన్న చిన్నయే. వాళ్ళు కొన్ని చెప్పలేరు, కొన్ని మనం చెప్పినా వెళ్ళాం. హల్లెలూయా. కొంతమంది చెప్తే చేస్తారు. నేనేమంటానంటే ఫ్యామిలీ చూడండి, ఈరోజు కొద్దిగా మగవాళ్ళు ఆడవాళ్ళు ఇట్లా ఉంటే కొద్ది సంతోషం వద్ది. హల్లెలూయా. ఎందుకంటే తలకాయ భర్త ఏంటంట? తలకాయ. సంఘానికి శిరస్సు దేవుడైతే భార్యకి భర్తే శిరస్సు. హల్లెలూయా. కనుక దయచేసి దేవుని బిడ్డలారా మీరందరూ చక్కగా ఉండాలి. ఇంకొకసారి మాట చదువమ్మా. యోహాను సువార్త 12:19 చదువు. టైం అయింది. 12 ఇంకొంచెం పైనుండి కిందకి రా. ఎక్కడ ఆగిపోయాం? చదివేటప్పుడే ఆగిపోయాం ఎక్కడో. ఆయన లాజరు సమాధి నుండి పిలిచి మృతుల్లో ఉండి 17 చదువుతాను, 12:17 చదువుతానే. లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిరి. జనులు సాక్ష్యం ఇచ్చిరి. అందుకు ఆయన ఈ సూచక్రియలు చేసినని జనులు విని ఆయన ఎదుర్కొనబోయేది. కానీ కావున పరిచయులు ఒకనితో ఒక్కడు, మనం ప్రయత్నములు నిష్ప్రయోజనమైపోయినే. చూడుడి, ఇదిగో లోకమంతా ఎవరు అంట? అందరి బాధ ఏంటంటే దేశంలో ప్రపంచంలో కొన్ని సహోదరులు మన వెనక వచ్చిన ముస్లిం సహోదరుల దేశాలు ఉన్నాయి, మిగతావి మన తండ్రి అబ్రహాం దేశాలు. మనం పేరు చెప్పుకునే దేశం ప్రపంచంలో ఎక్కడ ఒక్కటన్నా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో పథకాలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మరి దేవుడు ఏమన్నాడు? నేను లోకముని ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవనం పొందినట్లు ఆయనను ఈ లోకానికి వచ్చాడు. ఆయన లోకమంతా ప్రేమించినప్పుడు లోకమంతా ఏం చేద్దంట? మనం కూడా అందరినీ ప్రేమిస్తే అందరు ఎక్కడికి వస్తారు? నిజమే కదా. మరి ప్రేమించగలుగుతామా? కొంతమంది చూస్తే మనం ఏం చేస్తాం? వీడి ముఖం చూసి దరిద్రం, బయటికి గుమ్మలో రానుగానే అయ్యా ఈరోజు అన్ని దరిద్రలే. ఎవరిని ఫిక్స్ చేసేసావు నువ్వు? ఎవడో పక్కింటోడినో ఎదురింటోడినో ఏం చేసుకున్నావు? ఆ ఫిక్స్ చేసేది ఏదో
బైబిల్ ఫిక్స్ చేసుకో, ఆన్లైన్ ఫిక్స్ చేసుకో, పాటలు ఫిక్స్ చేసుకో, ప్రార్థన ఫిక్స్ చేసుకో, లేకనగా నీ పని చేసావంటే ఎవరిని చూసినట్టు నువ్వు? ఇక ఎవరిని చూసినా ఏం కాదుగా. పిల్లితో పనిలే, ఎలుగుతో పనిలే, కుక్కతో పనిలే, నక్కతో పనిలే, పక్కింటోడితో పనే. ఇది ఫిక్స్ అయిపోయామనుకో, లేచామా, వాక్యం చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ఇంకెవరి ముఖం చూసినా ఒకటే. నువ్వు దేవుడి ముఖం చూసేసావు కాబట్టి నీకు వ్యతిరేకంగా లేదంటే నీ మీద ఏది జరిగినా ఆ ప్రయోజనాలు ఏమైపోయింట? నిష్ప్రయోజనము. హల్లెలూయా. ఏ ప్రయోజనం? నిష్ప్రయోజనం. కనుక దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కట్టబడిన గాడిదని ఒప్పదీసి ప్రభు దాన్ని ఊరేగించినప్పుడు దానికి ఏమొచ్చింది? విలువ వచ్చింది. గాడిద మీద ఏం చేస్తారు? ఉప్పు మూటలు వేస్తారు, సాకలోళ్ళు బట్టలు వేస్తారు. పనికొచ్చేదేనా కదా, దాన్నే కదా దానికి వాడతాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు మీద కూర్చున్నప్పుడు గాడిదకి సంతోషం వచ్చిందా రాలేదా? మరి నీలోకి యేసు ప్రభు వస్తే నీకు సంతోషం రాదా? మరి నీకు వచ్చిన సంతోషం తీసుకెళ్ళి నీ పక్కన సహోదరుడికో, బంధువుకో, స్నేహితుడికో, ఇరుగు పొరుగు వారికో, మన జోషాఫ్ గారు ఇందాక చెప్తూ మా చుట్టూ శత్రువులే, ఏం చేద్దాం? ఏం చేయాలి వాళ్ళ కోసం? శత్రువుల కోసం ఏం చేయమన్నాడు ప్రభు? ఏమని చేయమన్నాడు? ప్రభు వాళ్ళను కూడా రక్షించు. యేసు ప్రభు వారు శిలువ మీద మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగను గాక వీరిని. వాళ్ళు ఏం చేస్తున్నారు కింద? నువ్వు నిజంగా దిగిరా, మనం గుండె ఆయన తిరుగుతున్నాడుగా అట్టగా. అప్పుడు అన్నారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే అప్పుడు మేము పొరపాటున ఆయన దిగొచ్చి ఉంటాడా? నమ్ముతాను అన్నవాడు చచ్చిపోడా? ఎట దిగి వచ్చాడని చూసి. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, క్షమించటం కుదరకపోయా, ప్రార్థించటం కుదరకపోయా, ఇంకెప్పుడు వాడిని నువ్వు ఎట చూస్తావు? ఇంకెప్పుడు వెళ్తాం పరలోకం? మనము ఆయన ఎప్పుడు తీసుకెళ్తాం? మనం ఎప్పుడు పోయేది? ప్రభు అడుగుతాడు, ఏమని ప్రార్థన చేసావంటే, ఏం ప్రభు చుట్టూ శత్రువులు పెట్టి ప్రార్థన చేయలేదు అంటావా? మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? ఆయన ఎంటర్ అవుతాడంట. అప్పుడు నిప్పులు కుప్పగా వాడి తల మీద. నీ శత్రువు ఆకలి కొంటే ఏం చేయాలంట? అన్నారా అన్న భోంచేను. ఏం చేస్తాడు? అమ్మా వచ్చి భోజనం చేస్తాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకు అందరూ శత్రువులే. మనం పిలిచినోళ్ళు అందరూ వీళ్ళు కాదండి, సంఘంలో కాదు బాబా, బయటోళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ శత్రువులే. ఒకటి శత్రువు అని మనం అనుకుంటే మనకి, మనం అనుకోకపోతే ఇప్పుడు ఏదనుకుంటే బెటరు? భారతదేశము ఎవరాళ్ళు? అందరూ కదా. మరి శత్రువులు ఎక్కడ ఉన్నారు? ఎవరు తయారు చేశారు కదా? అంటే మనకి మన కార్యాలని, మన పనుల్ని ఆటంకపరిచి, అభ్యంతరపరిచి, మనల్ని ఇబ్బంది పెట్టి, మనకి ఏదోటి వాళ్ళు చేసేసినప్పుడు మన కడుపు రగిలిపోతుంది. కడుపు మీద కొడుతున్నారు, మన జీవనోపాధిని పాడు చేస్తున్నారు, మన పిల్లలకి ఏదోటి వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. కాబట్టి ఏసునామమున వీళ్ళు చచ్చిపోతే బాగుండని ప్రార్థన చేసేద్దాం. కావాలంటే ఒకేసారి బాక్సే మారాలి, మనతో పాటు చర్చికి రావాలి, వాడు కూడా బాప్తిజం తీసుకోవాలి, దేవుడు నమ్ముకోవాలని చేస్తే హల్లెలూయా. ఒకరో ఇద్దరో చాలామంది. యాకోబు గారు ఆదివారం నాడు బండి వేసుకొని నీట్గా చక్కగా చర్చికి వచ్చేటప్పుడే చాలా రోజులు వాళ్ళని ఇబ్బంది పెట్టారు. పక్కనోళ్ళే చాలా బాధపడిపోయింది, తలనొప్పి వచ్చేసింది. అమ్మా నిర్మలమ్మ గారికి, ఆమె ఎప్పుడు నాకు బాధ చెప్పదు, సార్ తలనొప్పి అయిపోతుంది సార్, చర్చికి వస్తుంటేనే తలనొప్పి. గుర్తుపెట్టుకోండి, ఎన్నిసార్లు నిన్ను ఆపేవాళ్ళు ఉంటారు, ఎన్నిసార్లు నిన్ను ఇబ్బంది పరిచేవాళ్ళు ఉంటారు, ఎన్నిసార్లు ఎంతోమంది ఉంటారు. హల్లెలూయా. సాతాను గల ఆయుధం ఏంటి తెలుసా? ఆడు అవసరం అయితే ఆడు వాడకం ఎట్లుంటుంది తెలుసా? నీ పిల్లలనైనా వాడతాడు. అన్నీ నేనే చెప్పాలి, మీరేం చెప్పరు. ఎవరిని వాడతాడు? యోబు విషయంలో ఎవరిని వాడాడు? భార్య అని కూడా వాడతాడు. మీరు అనుకోవచ్చు, భర్తలను వాడరా అని. వాళ్ళు కూడా వాడతాడు. అర్థమైందా? అది సాతాను. అంటే వాడికి ఎవ్వరు దొరకలేదు అనుకో, నీకెవరు ఇష్టమో వాళ్ళనే వాడతాడు. అప్పుడు మనం అనుకుంటాం, అవునా నేను అట్లా అనుకోలేదా? నువ్వు అనుకున్న లోపల కార్యక్రమాలన్నీ జరిగిచ్చేస్తాడు వాడే. వాడి పని ఏంటి?
చెడగొడతాం. అపార్ట్మెంట్ కడటానికి ఒక సంవత్సరం పడుతుందండి వేత్రి గారు. ఒక అపార్ట్మెంట్ అంటే చిన్న రూమ్ కాదు. ఒక 20 ఇళ్ళు 30 ఇళ్ళు కట్టాలంటే ఒక సంవత్సరం పడుతుంది. దానికి అంతలో బాంబు పెట్టి పడేయటానికి ఎంతసేపు పడుతుంది? ఓ నిమిషం కదా. తప్పని వెళితే పిల్లర్లో ఇరిగిపోతే బిల్డింగ్ కూలిపోతుంది, అయిపోయింది. ఇది కడతాకి సంవత్సరం. ఇంజనీర్ కావాలి, మెటీరియల్ కావాలి, కాంట్రాక్టర్ కావాలి, పోలరాజన్ కావాలి, మెటీరియల్ తోలతాకి అన్నీ తెచ్చి అక్కడ పెట్టాలి, కట్టాలి, ఓపెనింగ్ ఫాస్ట్గా వెళ్ళి చెయ్యాలి. ఎవరికో ఇష్టం లేదంటే బాంబు తెచ్చి ఎన్ని రోజులు పడుతుంది పేల్తారికి? సాతాను గడి పనులు కూడా అయ్యే. నిన్ను పాడు చేయటానికి నీ మీద పెద్ద పెద్ద నిందలేమి, బండలేమి మోపడో, చిన్న కోపం. ఏంటి ఎంత కోపం చాలదా? భార్య భర్తలో కానీ పిల్లల్లో కానీ ఎంత ఈ కోపం ఏం చేద్ది? సినిగి 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 సేటయ్యి, గాలి తుఫానై, సముద్రం అల్లయి, పొంగై కొట్టుకొని ఇలా కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమందికి. కాబట్టి రెండు పక్కలు ఉంటారు. మూర్ఖుడు ఉంటారు, మూర్ఖురాలు కూడా. జ్ఞానవంతురాలు ఉంటుంది, మూర్ఖురాలు కూడా ఉంటారు. అడ్జస్ట్. మీరు బాగా గమనించండి, ఎప్పుడు కూడా ప్లస్ ప్లస్ కలపడు దేవుడు. ప్లస్ ప్లస్ ఏమైంది? ఇప్పుడు కరెంటు ఉంటుంది, ప్లస్ మైనసే కదా. రెండు ప్లస్ అయితే ఏమైంది? ఇందాక మన మోటార్ కాలిపోయి వచ్చింది చూడు, పొగ అట్ట వచ్చేద్ది పొగ ఇంట్లో. అర్థమైందా? నేనే మీకంటే సీనియర్నే కాదు, మీకంటే జూనియర్నే, కానీ చిన్న చిన్నవి అంటే తిరిగితే చెప్పుంటారు కదా, అవే ఇవి. హల్లెలూయా. అందుకనే మన కుటుంబంలో మన బిడ్డల్ని ఎవరు దీవించాలి? రేపొద్దున పని చేద్దామా? ఇప్పుడే స్టార్ట్ చేద్దామా? ఇప్పుడే స్టార్ట్ చేస్తారా? ఓకే. మన పక్కింటి వాళ్ళని ఎవరు దీవించాలి? ఇది ఎట్టాయి గారు నువ్వు అనేదే, వాళ్ళు నన్ను అంత తెల్లారు లేకపోతే నా మీద లేడుతున్నా, నేను వాళ్ళ కోసం నువ్వు చేసుకోవా అంటారా? వాళ్ళ పని కూడా మనకి అప్పచెప్పాడు కదా. ఇప్పుడు మనల్ని ఆటంకపరిచేవాడి కోసం ఏం చేయాలి? అభ్యంతరపరుస్తారు. అభ్యంతరం అంటే ఏంటి? ఏం చేశారంట? మన ప్రయత్నాలు చేసామే, ఇన్ని ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోయిందే. అబ్బా, లోకమంతా ఏందిరా వెళ్ళిపోతున్నారు అందరూ వాళ్ళ పైన. మనం ఇన్ని చేసాము, వీళ్ళు పాడకూడదు, వీళ్ళు వెళ్ళకూడదు, వీళ్ళు స్తుతించకూడదు, ఆరాధించకూడదు, ఇన్ని చేసామే, అంత గాలికే బాధేస్తే ఇదా. కానీ లోకము దేవుడిది, లోకాధికారి కూడా దేవుడే, లోకాన్ని తీసుకెళ్ళి పరలోకంలో పెట్టేది కూడా దేవుడే. ఇప్పుడు వాళ్ళందరి కోసం మనం చేయాల్సింది ఏంటి? వస్తుందా రావట్లేదా? వస్తుందా? వస్తే లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. చాలా టైం అయినట్టుంది ప్రార్థన. ఎందుకంటే దేవుడి బిడ్డలారా, 4 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నీ పిల్లలకి పాటలు నేర్పించండి. కళ్ళు మూసుకోండి, ఇంకా తిరగొద్దు, ఉండపోవటనే కళ్ళు మూసుకోండి, చిన్నగా పాడండి. కావాలంటే యూట్యూబ్ ఛానల్లో మా రిత్విక పాడుతుంది చూడండి, అట్టాగే 2 లైన్లే పాడండి, 2 ముక్కలే ప్రార్థన చేయండి, ఎక్కువద్దు. ప్రభు నా కుటుంబాన్ని దీవించు, మా సంఘాన్ని దీవించు, మా పాస్టర్ గారిని దీవించు, ఇరుగు పొరుగు ఉండరు వాళ్ళని కూడా దీవించు. ఇది ప్రార్థన. అలాగా నీవు నీకున్న సమయంలో 1 నిమిషం చేయటం నేర్చుకో, 3 నిమిషాలు చేయటం నేర్చుకో, తర్వాత 15 నిమిషాలకి వెళ్ళద్ది, 30 గంటకి వెళ్ళద్ది, 3 గంటలకు వెళ్ళద్ది. అలా కొంచెం కొంచెం పెంచుకుంటా. నీ పిల్లకి సంవత్సరం లోపు ఉంటే ఒక ఇడ్లీ పడద్ది, ఇంకా పెరిగే కొందుకి టిఫిన్ పెరుగుద్ది, 1 ఇడ్లీ 2 ఇడ్లీ, అలాగా పెంచుకుంటా పోవాలి. సిగ్గుపడకూడదు. మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాల్సిందే. ప్రభు వాళ్ళని మార్చు నాయన, వాళ్ళతో మాట్లాడు ప్రభువా, వాళ్ళని మాకు మిత్రులుగా చేయండి, వారందరితో మీరు మాట్లాడండి. మా కార్యాలు అడ్డు కాకుండా, మా కుటుంబాల్లో సాతాను చిచ్చులు పెట్టకుండా, మా పిల్లల్లో చిచ్చులు పెట్టకుండా, మమ్మలను వాళ్ళకి మాకు దూరం చేయకుండా మేము మా పిల్లలను దీవిస్తున్నాం నాయన. మా పిల్లలు మేము ఆశీర్వదిస్తున్నాం నాయన. అదే నీ మందిరం ప్రభువా తండ్రి నాయన, ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నావు ప్రభువా. అయ్యా, ఈ మందిరంలో మేము అందరము వస్తున్నాము, కానీ అన్ని జనులు ఇటుపక్క ఉన్నారు, వెనక పక్క ఉన్నారు, ఎదురుగా ఉండారు. ఈ 4 పక్కల నుండి ఒక్కరూ రావట్లేదు నాయన. అన్ని జనులందరూ వచ్చి ప్రభువా ఇక్కడ ప్రార్థన చేసుకునడానికి నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, మేము గమ్మునే ఉండమంటున్నారు చాలామంది, ఊరకుండమని అంటున్నారు నాయన, ఆరాధించొద్దు అంటున్నారు, ప్రార్థన చేయొద్దు అన్నారు, పాటలు పాడొద్దు అంటున్నారు ప్రభువా. అయ్యా, మేము పాడకపోతే నాయన రాళ్ళు పాడతాయని ప్రభు సెలవు ఇచ్చాడు. ఎందుకంటే మనం మౌనంగా ఉండటానికి ఇక్కడ రాలేదు. ప్రార్థన చేసుకుందాం మన పిల్లల కోసం. ఫస్ట్ మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి. చుట్టూ నీ 4 పక్కల మందిరాన్ని వ్యాపారంగా మార్చేసిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి.
మూడోది, ఇవన్నీ మౌనంగా ఉంటే కుదరదు. నువ్వు ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి. 2 మాటలు చెప్పు చాలు. ప్రభువా నాకు ఆరోగ్యం ఆమేన్. ప్రభువా నా కుటుంబాన్ని దీవించు ఆమేన్. ప్రభువా నా పనిని దీవించు ఆమేన్. ప్రభువా నా వ్యాపారాన్ని దీవించు ఆమేన్. ఇటువంటి ప్రార్థన చేయటం నేర్పించండి ప్రభువా. నాలుగోది, ఈ ప్రయత్నాలన్నిటిలో ప్రభా మేము సఫలమైతే లోకమంతా మా వెనక వస్తుంది. అప్పుడు ఈ లోకాన్నంతా నీ రాజ్యానికి అప్పజెప్పే అవకాశం ఉంది కనుక ప్రభువా, ఈ దినాన కట్టబడిన వారు వ్యభిచారంలో కట్టబడ్డారు, తాగుబోతనంలో కట్టబడ్డారు, నాయన పేకాట కట్టబడ్డారు, ఆన్స్లో కట్టబడ్డారు, సిగరెట్లో కట్టబడ్డారు, పాపకార్యాల్లో కట్టబడ్డారు, నాయన రకరకాలుగా కట్టబడిన వారందరి కొరకు నాయన మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారందరిని విడిపించండి. ఒకప్పుడు మేము తాగుబోతులమే, తిరుగుబోతులమే, వ్యభిచారులము, దొంగలమే నాయనా. మమ్మల్ని మార్చిన రీతిగా అనేకులను మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ఏ రీతిగా రక్షించుకున్నావో, ఎవరో ఒకరి ద్వారా ఈ సంఘానికి తీసుకొచ్చావో, అలాగే మా ద్వారా మా ఇరుగు పొరుగు వారందరినీ మార్చగలిగే శక్తినివ్వండి. వారి చెడ్డవారైనను నాయన వారిని విప్పి, వారి కట్లు విప్పి, వారి బంధకాలు విప్పి నీ దగ్గరికి తోడుకొని వచ్చి, వారిలోనికి నువ్వొచ్చి ఉత్సాహించి, సంతోషించి, ఆనందించి నాయన బహు సంతోషముగా మహాశబ్దముతో నిన్ను ఆరాధించే కృప దయచేయమని, నీ వాక్కును నాకును మాకును మీరు అనుగ్రహించమని, మీరు మహిమ పొందమని నీకు మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఒక చిన్న పాట పాడదాం.